మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. ఎర్రగొండపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఎర్రగొండపల్లి నియోజకవర్గం అంతా చాలా కలకల్లాడుతుంది ఫ్లెక్సీలతో. అదేవిధంగా సార్ ఈ ఊర్లో పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు, నాయకులు, పార్టీ సభ్యులతో ఎంత ఘనంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సార్ అంటే టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క ఎర్రగొండపల్లి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేశారు ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకున్నాం రండి. నమస్తే సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. ఇంతమంది కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్య మీ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరగడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం ఉంది. అంటే ఈ 1.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాగా అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేకించి ఎర్రగొండపాలెనికి 10 సంవత్సరాలుగా ఇక్కడ గెలిచిన వాళ్ళు కానీ, గెలిచిన పార్టీలు కానీ అభివృద్ధి చేసిన దాఖలా లేదు. ఈ 20 సంవత్సరాలు జరగనటువంటి అభివృద్ధిని ఈ 17 నెలల కాలంలోనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము. అందుకని ప్రజలు పార్టీ పట్ల బాగా స్పందన వచ్చేసి ఈరోజు రావడం జరిగింది. అంటే గ్రామాల్లో లైట్ లేనప్పుడు లైట్లు వేయించడం కానీ, సో రోడ్లకి బస్సులు, స్టూడెంట్స్ ఇబ్బందిని తెలుసుకుని బస్సులు వేయించడంలో కానీ, గ్రామంలో కట్టలు తెగిపోయినప్పుడు వెళ్ళి స్పందించడంలో కానీ అన్ని చాలా బాగా చేశారు సార్. మరి ఎర్రగొండపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఇంకా నేను గత 31 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నానండి. గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లోని సామాజిక సమీకరణలు అయితేనేమి, గ్రామ అభివృద్ధి అయితేనేమి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, సామాజిక వర్గాల యొక్క అభిప్రాయాలను తెలిసిన వ్యక్తిని కాబట్టి ఒక్కొక్కటిగా అంటే ఈ ప్రాంతంలో పెద్దగా అలవాట్లేదండి. ఎక్కువ వలసపోయేటటువంటి ప్రాంతం ఇది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ ప్రాంతం. వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసే భాగంగానే ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టు గురించి ఎంతవరకు వచ్చేసే పనులు? వెలుగొండ ప్రాజెక్టు ఫస్ట్ 1996లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి దాన్ని ప్రారంభించారు. తర్వాత నిన్నటి వరకు దశల వారీగా అది అభివృద్ధి జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో అసలు అభివృద్ధికి నొచ్చుకోకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిపోయాడు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సాధారణ వర్షపాతాలకు కూడా మరి ప్రధాన ఫీడర్ కెనాల్స్ అన్నీ కూడా కొట్టుకొని పోవటం, నేను మోటార్ సైకిల్ మీద అక్కడికి బస్సులు వెళ్ళవు, కార్లు వెళ్ళవు, మోటార్ సైకిల్ మీద వెళ్ళి చూసి మరి ప్రభుత్వం దృష్టికి అప్పట్లో తీసుకొచ్చినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. ఇతనికి ఏం పని లేదు, వెలుగొండ ప్రాజెక్టు కాలువలు ప్రధానంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ నిన్న ప్రభుత్వం వచ్చినాక ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరిగేటువంటి ప్రాజెక్టులు ఏదైతే మొదటి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టు, రెండవ ప్రాధాన్యత కింద వెలుగొండ ప్రాజెక్టును ఆయన మనసులో పెట్టుకొని డెఫినెట్గా నేను ప్రధాన కాలువల నుండి మొత్తం పోయి చూసిన తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు అయితేనేమి, మా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కానీ, అదేవిధంగా మరి స్వామి గారు కానీ, అదే ఈ జిల్లాలో ఉంటుండే ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే నిమ్మల రామనాయుడు గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని వెళ్ళి అసలు పర్సనల్ చూసి రండి, రియల్గా అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా, కంప్లీట్ అయిందా లేదా, ఆయనేమో జాతికి అంకితం చేసినని చెప్పారని చెప్తే ఆయన కూడా మోటార్ సైకిల్ మీదనే తీసుకెళ్ళాం. అందరూ కాలువల మీద పోతే కాలువలు ఎక్కడెక్కడ అన్ని బొర్రెలు పోయి బొక్కలు పడి ఎలుకలు ఇవన్నీ తిరుగుతున్న పరిస్థితి. అందుకని దాన్ని ఆ రోజు వచ్చినటువంటి మన వెలుగొండ ప్రాజెక్ట్ సిఈ గారు వీళ్ళందరూ కూడా చూసి డెఫినెట్గా ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కడితే కానీ నల్లమల్ల సాగర్ డ్యామ్లోకి నీళ్లు వెళ్ళవు, వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి తీర్మానం చేసుకొని 476 కోట్ల రూపాయలకి నిధులు మంజూరు చేసి టెండర్స్ కూడా ఫైనల్ అయినాయి. కాంట్రాక్టర్ వచ్చాడు, జంగి క్లియరెన్స్ పనులు మొదలుపెట్టాం. తర్వాత సెకండ్ టన్నల్లో లైనింగ్ కార్యక్రమం కూడా ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. ఈ రోజు నుంచి రాత్రింబగలు పనిచేస్తే వచ్చే సంవత్సరం ఆగస్టు నెలాఖరికి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి సైమల్టేనియస్గా ఒక పక్క సెకండ్ టన్నల్ లైనింగ్, రెండవదిగా ఫీడర్ కెనాల్స్ స్ట్రెంగ్థనింగ్ చేయటం, థర్డ్ వన్ వచ్చేసి R&R ప్యాకేజీ, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని బయటికి పంపం. ఈ సైమల్టేనియస్ జరిగితే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు నెలాఖరికి ఇస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా నమ్మకం జరిగింది. ఎందుకంటే
ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క తీసుకొని పోయిన వెంటనే ఆయన మంత్రి గారికి ఆదేశం జరిగింది, నువ్వు 15 రోజులకు ఒకసారి పోయి దోరణాలు వెళ్ళి అక్కడ దాన్ని నువ్వు స్పీడప్ చేయాలని చెప్పడం జరిగింది. డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. అందుకని పూర్తి ప్రాంత ప్రజలకి విశ్వాసం, నమ్మకం కలిగింది. నెంబర్ 1 ఏంటంటే మన ప్రాంతానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు 2 ప్రామిస్లు. ఒకటి మార్కాపురం కేంద్రంగా జిల్లా, అది నిన్న అనౌన్స్మెంట్ జరిగింది, గజెట్ పబ్లికేషన్ కూడా జరిగింది. అదేవిధంగా రెండోది వచ్చేసి వెలుగొండ ప్రాజెక్టు. అందుకని ఈ ప్రాంత రైతాంగులు కానీ ప్రజలు కానీ అటు త్రాగునీరు ఇటు సాగునీరు ఈ రెండు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇస్తారని బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. నాకు కూడా నమ్మకం ఏర్పడింది. డెఫినెట్గా వెలుగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్కి నీళ్లు వదిలేది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్ప ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకు. మరి మార్కాపురం జిల్లా పని మీ స్పందన సార్? డెఫినెట్గా అండి, మార్కాపురం జిల్లా మాకు అవసరం. దశాబ్దాల కోరిక ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పాలొట్లు ఉంది, ఇక్కడ నుంచి 2 గంటలు ప్రయాణం చేయాలి నల్లమల ఫారెస్ట్లో. అదేవిధంగా దోర్నాల మండలం మర్రిపాలెం ఉంది, అదేవిధంగా చిలకచర్ల, ఇలాంటి గిరిజన గూడాలు, గ్రామాలు, తండాలు ఇవన్నీ ఉన్నట్టు ప్రాంతం. ఒక సమస్య మీద ఒక గిరిజనుడు కానీ, దళితుడు కానీ, సామాన్య పౌరుడు కానీ ఒంగోలు వెళ్ళాలంటే కనీసం డెఫినెట్గా 1 డే స్టే ఉండాలి అక్కడ ఒంగోలు. మాకు మార్కాపురం జస్ట్ ఇక్కడ నుంచి ఒక ½ అవర్ జర్నీ. అందుకని మాకు పరిపాలన పరంగా సులభతరం అవుతుంది. ప్రజల సమస్యలు కూడా నేరుగా వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కరించేదానికి ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. అదేవిధంగా జిల్లా ఏర్పడితే ఏమవుతుందంటే మంచి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా వస్తుంది. మీకు తెలుసు కాన్సెన్స్ కాబట్టి ఎంఎస్ఎంఈ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. రీసెంట్గా గంగపాలెం దగ్గర మేము వర్చువల్ ఓపెనింగ్ కూడా ఆయన సార్ చేసినట్టు పరిస్థితి. అందుకని వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే కరెంటు ఉంటుంది. నీళ్లు కరెంటు ఎక్కడ ఉంటే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాయి, ఇండస్ట్రీస్లో వస్తారు. అందుకని మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు బాగా హ్యాపీ ఉన్నారండి. నిజంగా మన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం ఇంత డెవలప్ చేశారు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.